ఇక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ చూస్తూ ఉన్నాం సార్. ఏఐ ద్వారా కొంతమంది మహిళల ఫోటోలను అసభ్యంగా మార్చి పోస్ట్ చేయడం, మహిళల ఫోటోలను అశ్లీలంగా మార్చేందుకు గ్రోక్ వీలు కల్పిస్తోందంటూ కేంద్రం సీరియస్ అయింది సార్. 72 గంటల్లో ఆ పోస్టులన్నీ కూడా తొలగించాలి అని చెప్పి కేంద్ర సమాచార శాఖ ఎక్స్కు నోటీసులు కూడా జారీ చేసింది. సో దీని మీద మీ అంటే ఇప్పుడు ఈ ఏఐ ప్లాట్ఫామ్స్ ఇస్ ఎ గొప్ప టెక్నాలజీ, దాంట్లో అనుమానమే లేదు. కానీ ఏ సాంకేతిక పరిజ్ఞానమైనా దుర్వినియోగం చేసుకునే వారికి సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. ఇదనే కాదు, ఇప్పుడు మీకు ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్, కిడ్నీ మార్పిడి, మూత్రపిండాల మార్పిడి, ఎంత అద్భుతమైన వైద్య పరిజ్ఞానం. కానీ దాన్ని ఇల్లీగల్గా కిడ్నీలు మార్చేవాడు ఉపయోగించుకుంటున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో మీకు న్యూక్లియర్ సైన్స్ ఎంత అద్భుతమైన విజ్ఞానం ఇది. సో అపారమైన అపరిమితమైన క్లీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే న్యూక్లియర్ వెపన్, న్యూక్లియర్ సైన్స్ ఇలా అణ్వాయుధాలు చేసి సర్వ వినాశానికి కారణమవుతుంది. సో ప్లాస్టిక్ సామాన్య మానవుడి జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసింది. ఒక అల్యూమినియం బకెట్ కొనాలంటే కాస్ట్ ఎక్కువ, ప్లాస్టిక్ బకెట్ చాలా చీపు. అదే ప్లాస్టిక్స్ ఇవాళ పొల్యూషన్గా మారి మనిషిని సో మైన్యూట్ పార్టికల్, మైక్రో ప్లాస్టిక్స్ అంటారు, అవి మన ఆహారంలో కూడా ప్రవేశించి మనిషికి ఇవాళ ఒక సవాల్గా మారింది. సో ఇలా ప్రతి ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఏదైనా దాన్ని యూజ్ చేసేవారు ఉంటారు, మిస్యూజ్ చేసేవారు ఉంటారు, అబ్యూజ్ చేసేవారు ఉంటారు. దానికి పరిష్కారం నాట్ గోయింగ్ బ్యాక్, గోయింగ్ ఫార్వర్డ్. డెఫినెట్గా ఏ ప్లాట్ఫామ్స్ బాధ్యతారహిత్యాన్ని ప్రదర్శించినప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. వితౌట్ అకౌంటబిలిటీ, సైన్స్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ, టెక్నాలజీ వితౌట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇస్ డేంజరస్ అని గాంధీ మహాత్ముడే చాలా కాలం క్రితం సైన్స్ గురించి అన్నాడు. సో అందువల్ల ఏ టెక్నాలజీని ఉపయోగించుకొని ఇలా వండర్ సృష్టిస్తున్నాం. ఇలా మనము ఒకప్పుడు గ్రాఫిక్స్ వాళ్ళు ఒక బొమ్మలు గీసి దాన్ని అనిమేషన్ చేయాలంటే నానా కష్టాలు పడాలి. ఇప్పుడు చాలా సింపుల్గా ఏఐకి ప్రాంప్ట్ ఇస్తే అదే నీ బొమ్మలు గీసి పెడుతుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ స్విమ్మింగ్ చేస్తున్నట్లు, మీరు అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఈదుతున్నట్లు ఒక విజువల్ కావాలంటే నా విజువల్ కనుక ఇస్తే దాన్ని తీసుకొని బేస్గా తీసుకొని అట్లాంటిక్ మహాసముద్రం ఇమేజ్ నెట్లోనే ఉంటుంది కనుక నాగేశ్వర్ అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఈదుతున్నట్టుగా కనబడుతుంది. సో ఇది ఒక అద్భుతమైన టెక్నాలజీ. గూగుల్స్ నానో బనానా కావచ్చు, పర్ప్లెక్సిటీ ఏఐ వాళ్ళది కావచ్చు, మీకు ఇలా అనేక గ్రాక్ కావచ్చు, జెమినాయ్ కావచ్చు, చాట్ జీపీటీ, ఇవన్నీ బొమ్మలు గీసిస్తున్నాయి. సో ఏ టూల్స్ విపరీతంగా వచ్చాయి. ఇట్స్ ఫన్, ఇట్స్ ఎడ్యుకేషన్, క్రియేటివిటీ, ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. కానీ అదే సమయంలో గ్రాక్ చేస్తున్నది ఏంటంటే, గ్రాక్ లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ అనుకుంటాను, ఇటీవలనే, కరెక్ట్ గుర్తులే కానీ ఇటీవలనే ఇమేజ్ టూల్ ఒకటి లాంచ్ చేసింది. అంటే కేవలం సమాచారాన్ని ఇచ్చేదే కాదు, రియల్ టైంలో ఈ ఇమేజ్ టూల్ ఇచ్చింది. ఇమేజ్ టూల్లో ఏం చేయొచ్చు అంటే, మీరు నా ఫోటో, మీరు నేను కలిపిన ఈ ఫోటో ఉంటుంది, నేను దానికి ఇచ్చి రవిశంకర్ని తీసేసి నన్ను ఒక్కనే చూపెట్టు అన్నాడు అనుకోండి, అది నన్ను ఒక్కనే చూపెడుతుంది. సో అలా ఫ్యామిలీ ఫోటోలోకి వెళ్ళి అలా ఎడిటింగ్ చేసుకోవడము, ఇలా చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఒక ఉమెన్ ఫొటోస్ ఇచ్చి ఆ ఉమెన్ అన్డ్రెస్ అంటే దుస్తులు లేకుండా చూపెట్టండి, మార్చండి అంటే మార్చడం మొదలుపెట్టింది. లేదు బిక్ని వేసుకున్నట్టు చూపెట్టండి అంటే మార్చడం మొదలు. దీంతో ఇక మన సమాజంలో వికారం ఎక్కువ, ఉన్మాదం ఎక్కువ కదా. సో ఈ అశ్లీల సమాజం, మనసులో పైకి చాలా నీతులు చెప్పే వాళ్ళకి కూడా అశ్లీలత అడుగడుగునా ఉంటుంది. మీకు ఇటీవల శివాజీ ఇష్యూ అప్పుడు చూశాం కదా, ఆయన ఒక అసభ్యకరమైన పదం వాడాడని చెప్పి, అది వాడకూడదు, ఇది అసభ్యము అంటూనే కూడా 7 సార్లు వాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటలలో ఇది అసభ్యము, ఇట్లాంటి పదాలు వాడకూడదు అని చెప్పి ఆ పదాన్ని ఒక 10 సార్లు వాడారు. సో ఇట్లాంటి స్వభావం ఉంటుంది సమాజంలో. సో మనకు ఆ స్వభావం పైకి చాలా మంచిగా కనబడే వాళ్ళు కూడా ఈ వికారం ఉంటుంది. సో ఆ వికారం మనసులో ఉండే వికారం, అది శరీరంలో ఉండే మురికినోమో బయటివాడు గుర్తించగలుగుతాడు, అది అర్థమవుతుంది. కానీ మానసిక వికారము, మానసిక మురికితనము అది అంత ఈజీగా బయటపడదు. అందువల్ల ఎనానిమస్గా ఉన్నప్పుడు మనిషి సోషల్ మీడియా వాడుతున్నప్పుడు ఇంకోటి చూడడు కదా పక్కవాడు. సో తన మానసిక వికారాన్ని, మనసులో ఉండేటువంటి భయంకరమైన కంపును అదంతా బయట పెట్టుకుంటాడు.
సో వాడు ఏం చేస్తున్నాడంటే ఈ దుస్తులు తీసేసిన ఫోటోలుగా మార్చేస్తున్నాడు. మార్చేసి వాడు ఉంచుకోవడము, వాడు సర్క్యులేట్ చేయడమే కాదు, అది ట్విట్టర్తో లింక్ అయి ఉంటుంది గ్రాక్ కనుక ట్విట్టర్లో కూడా అది పబ్లిక్గా కనబడుతుంది. అది ఇంకో డేంజర్. మిగతా ఏ ప్లాట్ఫామ్స్కు దీనికి ఉన్న తేడా అది. సో ఇది లింక్ టు ట్విట్టర్ కనుక, సో ట్విట్టర్ డేటాను మొత్తం గ్రాక్ వాడుతుంటుంది. సో గ్రాక్ ట్విట్టర్కు మధ్య ఉండే ఈ రిలేషన్షిప్ వల్ల ఏమవుతుంది అంటే ఆ ఫోటోలు కాస్త పబ్లిక్ ప్లాట్ఫామ్లో కూడా వచ్చేస్తున్నాయి. సో గ్రాక్ నో అని చెప్పచ్చు. ఇప్పుడు మీరు చైనీస్ డీప్ సీక్ అని అడగండి, మీకు చైనా వాళ్ళ కంపెనీ అది డీప్ సీక్. దాంట్లో మీరు చైనా ఫారిన్ పాలసీకి వ్యతిరేకంగా అడగండి, తియన్మాన్ స్క్వేర్ గురించి అడగండి, మీరు అది ఏమంటది చెప్పదు. సో తన ప్రొటెక్ట్ చేసుకుంటుంది. సో డేటా, సో ఏ ప్లాట్ఫామ్స్ కెన్ బి ట్యూన్ టు దట్. ఐఎమ్ నాట్ ఎంటైటిల్డ్ టు స్పీక్ ఆన్ దిస్ అనో, ఐ కెనాట్ డూ ఇట్ అనో చెప్తుంది కదా. మీకు మీ ఫోనే తీసుకోండి, మీ సిరి ఐఫోన్ ఉందనుకోండి, సిరిని అడిగారు అనుకోండి, ఐఎమ్ సారీ ఐ కెనాట్ డూ దిస్ అంటది ఓపెన్గా. మీరు ఐ కెనాట్ డూ ఇట్ అంటది. సో ఏ కెన్ డెఫినెట్లీ టెల్ దిస్. ఏ ఇంటెలిజెంట్గా కూడా సమాధానం చెప్పగలుగుతుంది. ChatGPT వచ్చిన మొదట్లో మై సన్ ఆస్క్డ్ ఏ దాన్ని ChatGPTని అడిగాను, ఇట్లా నేను అన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ మనబరాలకు ఏ పేరు పెట్టాలి అని అడిగితే అది నా పేరు తీసుకొని తృష్ణ, ప్రజ్ఞ, విద్య ఇట్లా పేర్లు సజెస్ట్ చేసింది. సో నాగేశ్వర్, అక్షర ఇట్లాంటి పేర్లు సజెస్ట్ చేసింది. అంటే నా బ్యాక్గ్రౌండ్ను తీసుకొని దానికి తగ్గట్టుగా సృజన ఇట్లాంటి పేర్లన్నీ సజెస్ట్ చేసింది. ఇలా సజెస్ట్ చేస్తున్న క్రమంలో మావాడు అన్నాడు, డూ యూ నో దట్ ఐఎమ్ ఈ సన్ అని. అంటే అది ఏం ఆన్సర్ అయిపోయింది తెలుసా ChatGPT? ఐఎమ్ ఎ మెషిన్, ఐ కెనాట్ అండర్స్టాండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్, బట్ హవెవర్ ఇఫ్ యూ ఆర్ ఈ సన్ ఐఎమ్ షూర్ యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫాదర్స్ అకాంప్లిష్మెంట్స్ అని చెప్పింది. ఎంత గొప్ప చెప్పింది చూడండి. నేను ఒక యంత్రాన్ని, నాకు మానవ సంబంధాలు తెలియవు, కానీ నీవు గనక ప్రొఫెసర్ నాగేశ్వర్ కుమారునివే అయితే మీ నాన్నగారు సాధించిన విజయాలతో నీవు ఆనందపడుతుంటావు అని. ఎంత ఎమోషనల్గా ఆన్సర్ ఇచ్చింది చూడండి. మా వాడు ఆనందాన్ని ఆపుకోలేక నాకు చెప్తే నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఒక్కసారి. సో ఎంత సంతోషం నిజంగానే. యొక్క తల్లిదండ్రుల గురించి పిల్లలు గర్వపడ్డా, పిల్లల విజయాలను చూసి తల్లిదండ్రులు ఆనందపడుతున్నప్పుడు అదొక అద్భుతమైన హ్యూమన్ ఎమోషన్ కదా. సో అట్లా మీకు అలాంటి పనులు కూడా చేయగలుగుతుంది. అదే సమయంలో ఏ కెన్ డూ మిస్చిఫ్ ఆల్సో. అందువల్ల డెఫినెట్గా గ్రాక్ గనక ఆ ఫిల్టర్స్ పెట్టుంటే ఇలా డ్రెస్సెస్ తీసేసి ఫోటోలను ఎడిట్ చేయండి అంటే ఐ కాంట్ డూ ఇట్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని చెప్పాలి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని చెప్పాలి అది. సో ఇట్ షుడ్ ఈవెన్ ఏ బాట్స్ తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇట్ కెన్ ఆల్వేస్ కోల్డ్ వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ, చేంజ్ యువర్ మైండ్, దిస్ ఇస్ నాట్ ద వే టు బిహేవ్ అని చెప్పచ్చు అది. కానీ గ్రాక్ అలాంటి ఫిల్టర్స్ పెట్టలేదు ఇలాన్ మస్క్. దాన్ని బట్టి ఇప్పుడు ఇలాన్ మస్క్ ప్రతిదానిపైన రియాక్ట్ అవుతాడు. చైనాలో సిల్వర్ ఎక్స్పోర్ట్స్ పైన ఆంక్షలు పెట్టినా రియాక్ట్ అవుతాడు, సౌత్ ఆఫ్రికాలో ల్యాండ్ రూల్స్ మార్చినా రియాక్ట్ అవుతాడు, జర్మనీలో ఒకటి జరిగిన రియాక్ట్ అవుతారు, ప్రపంచం అంతా రియాక్ట్ అవుతుంది. దీనిపైన మాత్రం రియాక్ట్ అవుతలేడు. విచిత్రం ఏంటంటే ఇది అందుకే ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది, 72 hours మీరు అశ్లీలమని తీయాలి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, బట్ అబ్సీనిటీకి హక్కు ఉండదు కదా. సో సమాజాన్ని చెడగొట్టేటువంటిది ఉండదు. అందుకే AI ఈజ్ అ గ్రేట్ టెక్నాలజీ, బట్ AI వితౌట్ అకౌంటబిలిటీ ఇస్ అబ్సల్యూట్లీ డేంజరస్ టు సొసైటీ అనేది ఈ అనుభవం చెప్తుంది కదా.